హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో లేచిన వెంటనే స్నానంకి పోయినా. సో ఎందుకనే చెప్తానుండండి. మా పిల్లలు అయితే రాని విన్నా హైదరాబాద్ అని ఎగ్జైట్మెంట్లు ఉన్నారు. అసలు హైదరాబాద్కి వెళ్దామనే వాయిస్ ఇచ్చుకుంటూనే నన్ను లేపారు నిద్రలోంచి కూడా. హైదరాబాద్కి వెళ్దాం, ఇగుందాం లేవు మమ్మీ బ్యాగ్ సర్దుదాం అనుకుంటా. వాళ్ళని పిలివే కానీ క్యాన్సిల్ అయింది. ఎందుకని నేను చెప్తా ఈ విషయం వల్ల. ఇంకా రండి ఇద్దరు ఫోన్ బంద్ చేయి. హైదరాబాద్ క్యాన్సిల్ అయింది ఈరోజు. సండే పోదాం. సండే ఫిక్స్. సండే ఫిక్స్. ఎవరు ఆపినా ఆ రోజు నేను ఆప. ఓకే ఫోటో ఇదంటే పీకి చారు మా అమ్మ కదా. మమ్మీ కదా గుడ్డు బాయ్. మరి చూడుగా ఇవన్నీ పీకేస్తుంది వద్దు అంటే కూడా. మా టీవీ సౌండ్ ఈడ నీ సౌండ్ వీడది నేరేంది. ఈరోజు అయితే క్యాన్సల్ రా. సండే సిందే లేదు కుందే లేదు. సండే మీరు పోతారా? నన్ను వదిలేసి పోతారా? నేను లేదు, మీరు ఇల్లు పోతారు. ఎవరికైతే నా నాటకాలు నీకే ఇంకా నిన్న దాకా మనమేం పనిలో లేకుంటుమా. నిన్ననే అయినాయి. యాక్చువల్గా నిన్ననే పంపుతా అన్నాడు కానీ మేము ఈరోజే అంత పనులు అయినాయి కదా. ఇంకా అడవిడి ఉండే పనులైన రోజు ఉరకాలంటే అవ్వదు, అడవిడిగా ఉండే. రేపు వెళ్తాంలే అని చెప్పేసి అనుకున్నా. నాకు నైటే డేట్ వచ్చింది, ఇంక అందుకే క్యాన్సిల్ అయ్యింది. నాకు పీరియడ్స్ వచ్చింది కాబట్టి సండే పోదామని చెప్తుంది. ఈ పీరియడ్స్లో ఎట్లా పోతాం? అంత జర్నీ అవ్వదు. అది కూడా లాంగ్ జర్నీ, అంత దూరం. మేము 12 గంటలకు బయలుదేరితేనే సాయంత్రం 6-7 అవుతుంది. సండే వెళ్దాం. ఇంకా సండే ఫిక్స్. ఇలా స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్తాలే నాన్న. స్విమ్మింగ్ పూల్ అని అడిగినావు కదా నిన్న. ఈ 2 days స్విమ్మింగ్ పూల్కి వెళ్ళేసి రండి, ఆడుకోండి మంచిగా. ఈడ మత్తల్లా మంచిగా ఆడుకోండి. స్విమ్మింగ్ పూల్కి ఆడికి పాత ఇంటికాడ ఏముంది స్విమ్మింగ్ పూల్? పాత ఇంటికాడ స్విమ్మింగ్ పూల్ పాత ఇంటికాడ లేదు, ఈడ ఏరియాలు ఉంది, ఇక్కడ ఉంది. పోదురులే ఇంక వీళ్ళకి స్విమ్మింగ్ పూల్లో ఏదో ఒకదానికి పంపిస్తుంటేనే సైలెంట్ కూడా. లేకపోతే ఇట్లా హైదరాబాద్ అయినా మొత్తుకుంటారు. నాకు పీరియడ్స్ వచ్చినందుకే క్యాన్సిల్ అయింది అనమాట. సండే అయితే వెళ్తాం పక్క. ఆడ హోంవర్క్స్ రాసుకుందిలే, ఒక నెల టైం ఉంటుంది మళ్ళీ ఆడ పోయినాక. మస్తు రాస్తాను. ఇగో నాకు మంచి ఈడు చూడు. ఇప్పుడు నాకు మంచిగా లేదు. మంచిగా లేనప్పుడు ఫోన్ ఇంకా అవ్వదు. అర్థమైందా? ఏంది ఏమని వివరించినా కూడా ఇంకా చిన్న పిల్లోడే ఉన్నావు. పోదాం సండే పోదాం, సరేనా? ఈ 2 days, ఈరోజు ఎంత? గురువారం, శుక్రవారం, శనివారం, ఈ 3 days. ఈ 3 days స్విమ్మింగ్ పూల్కి ఆడుకొని వద్దులే, మంచిగా వెళ్ళి ఫ్రస్ట్రేషన్. ఈ 3 days స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి ఆడుకొని వద్దులే. నిన్న స్విమ్మింగ్ పూల్ అని మస్తు అడిగింది. ఫస్ట్ నేను పళ్ళు కూడా తోమలేదు, జస్ట్ లేచిన స్నానంకి వెళ్ళిపోయినా. పళ్ళు తోమలేదా? లేవు తోము. ఈరోజు గురువారం, అందులో సాల్ట్ వేసి ఇల్లు తుడవాలి. అసలు ముందే ఫస్టే ఛాయ్ పెట్టు, ఛాయ్ తాగినాక స్నానం పోతా అన్నాడు. నేను పళ్ళు తోమిలేను. నేను పళ్ళు తోముకునేంతలోపు నువ్వు స్నానం అన్నీ చేస్తావు, నువ్వు పళ్ళు తోముకొచ్చేలోపు ఇంక ఈ పనులన్నీ వేసుకుంటా అని చెప్పింది. నేను స్నానం చేసుకొచ్చేలోపు ఇల్లు ఊడ్చి తుడిచి పళ్ళు తోముకొని ఛాయ్ పెట్టాను. పోదాంలే, లేవు పోదాంలే. మమ్మీకి బాగాలేదని చెప్తున్నప్పుడు అర్థం చేసుకోవాలా. ఈరోజు గురువారం, Thursday.
ఫ్రైడే సాటర్డే అంతే, ఇంక 2 డేసే. సండే వెళ్ళిపోదాం ఇంకా, ఓకేనా? ఈ 2 డేస్ నువ్వు స్విమ్మింగ్ పూల్కి ఆడికి ఇడికి పోయేసి వద్దాంలే, సరేనా? స్విమ్మింగ్ పూల్ అడిగినావు కదా నిన్న. పోదాం పోదాం అని ఉరలుకుంటేనే లేదు, మస్తు ఆశపడలే పిల్లలు కానీ. నేర్చుకుందులే అదే నాన్న ఏంటో పంపిస్తాను. కొద్దిసేపు హోంవర్క్ తీసి రాసుకోండి రా. హాలిడేస్ అప్పటి నుంచి అసలు హోంవర్క్ తీసానే లేరు, రాస్తానే లేరు. ఒక్కరోజు చిన్నుడేమో రాసుకున్నాడు అంతే. హోంవర్క్ తీసి రాసుకోవచ్చు కదా. ఆగు ఆగు అనుకుంటే టీవీ చూస్తారు, పొద్దుంతా వెళ్ళగొడతారు ఇట్లనే. నేను వచ్చేసి వంట ఏం కూర చేయాలి రాత్రి ఏమంటారు, నిన్న నైట్ వీళ్ళు చికెన్ తెచ్చుకున్నారు, నేను చేసి ఎగ్ చేసుకున్నాను అనమాట. సో వీళ్ళైతే అన్నం అయితే తినేసారు. అన్నం అయితే ఇంకా కొంచెం చికెన్ కర్రీ ఎగ్ కర్రీ అట్లనే ఉంది. సో కర్రీస్ అయితే ఉన్నాయి, అన్నం అయితే అయిపోయింది అనమాట. మళ్ళీ అన్నం చేయాలి. ఇది చూడండి చాయ్ పొంగిపోయింది. ఇదంతా క్లీన్ చేసుకోవాలి. వాషింగ్ మిషన్ బట్టలు అయిపోయి చాలా సేపు అయింది. జుట్టు వేసుకుంటా బట్టలు అట్లే వదిలేసిన. నిన్న అది అదే పంతులు ఇచ్చలేడా, శివాలయం పంతులు. తింటే తినండి, నేను సగం తిని అట్లే పెట్టిన. ఆ 4 దాంతో జ్యూస్ వస్తుందా? తీసే ఉందిరా, తినురా నాయన. ఏం సతాయిస్తుర్రా నాయన. పండి దబదబ బట్టలు అరకేసి అన్నం పెట్టేసి పనులు చేసుకుని. ఇంకా ఇతనైతే 2 డేస్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి ఇతన్ని. ఓన్లీ అమ్మో ఇంత కలర్ ఎట్లా తెచ్చుకున్నాడు, ఎట్లా పోతుంది అంతా. ఆరెంజ్ కలర్ ఉంది ఇది. ఆల్రెడీ నిన్న ఒకటి నానబెట్టిండు. సో ఇది నిన్న పూజలో కూర్చునిండే కదా. సో 2 డేస్కి ఒకటి వేస్తుండే కానీ పూజలో కూర్చున్నాడు అనమాట. నిన్న మొత్తం అంతా కుంకుమలకు అక్కడక్కడ బాగా మురికి అయిందని చెప్పేసి ఈరోజు వదిలేసిండు. సో 2 చేతుల్లో అయితే ఉన్నాయి ఉతికేటివి. ఏం చేస్తాడు, సరుపులు ఒకటి నానబెట్టేస్తాడు, ఉతికేయమని చెప్తాడు. సబ్బు లేదు ఏం లేదు, తీసిస్తాను. సబ్బు లేదు ఏం లేదు, ఊకే వేస్తాడు ఉతికేసి అంటాడు. ఫస్ట్ సబ్బు తీసుకురా, సబ్బు తీసుకొస్తానే మంచిగా పోతుందని చెప్పిన. సరేలే సబ్బు తీసుకొస్తా అని చెప్పేసి వెళ్ళిండు. ఇప్పటిదాకా రాలేడు. సో అదే ఆడ పనిలో ఉన్నాడు అనమాట. కొంచెం ఇంపార్టెంట్ పనిలో ఉన్నాడు. ఎప్పుడు సబ్బు తెస్తే అప్పుడు పిండుతారు. సాయంత్రమైనా ఒక్కొక్క పిండేసి ఆరకేస్తాం. అవైతే వాషింగ్ మిషన్లో అయిపోయినాయి. బంద్ చేసి కూడా చాలా సేపు అయింది. ఆరకేయకుండా ఊకే కూర్చున్నా. పోయి ఆరకేసేసి అయితే వస్తా బట్టలు. ఇంకా వీళ్ళుగా చదువుకోమంటే హోంవర్క్స్ రాసుకోమంటే మళ్ళీ టీవీ చాలు చేసారు. ఇంతే ఇంకా టీవీ చూసుకుంటా ఫోన్ చూసుకుంటా ఇట్లైనా పొద్దుంతా వెళ్ళగొడతారు. ఇంక ఈరోజు వీళ్ళని స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళాలి. హైదరాబాద్ క్యాన్సిల్ అయింది కదా, స్విమ్మింగ్ పూల్కి వెళ్తామంటేనే సైలెంట్గా ఉన్నారు. తీసుకెళ్ళాలి, తీసిస్తా. మనకు ఉండడానికి సొంత కొంపనే లేదు కానీ స్విమ్మింగ్ పూల్ కావాలంట. ఏమిరా 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 ఇదంతా లడ్డు ఆడుకున్నాక ప్రతిదీ తీయాలా మీరు, అర్థమైందా? నువ్వు ఆడుకున్నాక పప్పు ఇస్తా అన్నావా? పప్పి ఫోన్ మాట్లాడుతుంటే కదా మళ్ళా పప్పి పప్పి ఇస్తావా? ఇది పప్పిస్తాను వచ్చిందా? ఇట్లా ఎత్తుకుంటా ఊగులాడుతుడు మీద తినిపై నిలబడి. మా అమ్మదే ఫోన్ మాట్లాడుతున్నా. ఎందుకు వచ్చినా అనుకున్నా. పప్పి నీకు వస్తే పప్పి తీసుకోవా అంటాడు. ఏమై బీపీలు ఉన్నావు, ఏమైంది? ఇంతసేపు ఫ్యాన్ వేసుకోలేరా? ఉబ్బరికి ఇట్లా వస్తారు ఎందుకు? ప్లేట్లు గ్లాసులు చెంబులు గిన్నెలు పెట్టి వేసుకోకు, ఊకే వేసుకో నార్మల్గా. సన్నుకి ప్లేట్ కావాలా? సో ఈరోజు వచ్చేసి నేను ఎగ్గులో ఒక వెరైటీగా చూసాను అనమాట. సో పిల్లలు లేమని చెప్పారు. యాక్చువల్గా వెరైటీగా అంటే ఏం లేదు, మొన్న పచ్చికాయలు వేసి ఎగ్స్ బాయిల్ చేసి ఫ్రై చేసి ఇందులో వేసిన కదా. సో ఇప్పుడు అదే ఎగ్స్ అనేది ఆమ్లెట్ లాగా వేసి పీసెస్ లాగా కట్ చేసుకున్నా. సేమ్ ప్రాసెస్సే. కొంచెం ఇది ఆయిల్ పైకి తేలినాక అవి ఇందులో వేసేసి ఇంకొక 5 మినిట్స్ ఉడికిస్తే ఆమ్లెట్ పచ్చిమిర్చి ఎగ్ కర్రీ రెడీ అవుతుంది. సో మొన్న ఎగ్స్ బాయిల్ చేసి చేసిన, ఈరోజు ఆమ్లెట్ చేసి చేస్తున్నా అంతే.
ఎందుకంటే బాయిల్ చేస్తే వీడికి ఇష్టం, ఆమ్లెట్ చేస్తే పెద్దోడికి ఇష్టం. అందుకే మొన్న వీడికి నచ్చింది చేసింది కదా, సో ఈరోజు వీడికి నచ్చింది చేస్తున్నా. సో కర్రీ అయితే అయ్యింది, ఇస్తాను. సో కర్రీ అయితే అయింది, వీళ్ళకైతే టేస్ట్ అయితే చూపిద్దాం ఎట్లేందో. వేసుకొని వస్తా పా, తిందు పా, ఎట్లేందో చెప్దు. స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయింది. టేస్ట్ చూసి చెప్పురా చిన్నాడా. దగ్గర బోండిలో ఎట్లా వేసుకొని వచ్చింది, ఇందులో మస్తు గ్రేవీ ఉంది. ఫస్ట్ మింగు. ఇప్పుడు నువ్వు అన్నది లడ్డు టేస్ట్ చేసి చెప్తాడు. పట్రా అన్నం చూపి. నంబర్స్ పడుతున్నాయి నంబర్స్. అంటే నీకు మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్పి, లేకపోతే లేదని చెప్పు, కానీ కరెక్ట్గా చెప్పు, సరేనా? బాగుందా? నిజంగా బాగుందా? నేను ఒక ముద్ద ట్రై చేస్తా, నాకు చూపి, చూసి టేస్ట్ చూసి చెప్తా అంతే. కొంచెం వెనక కూర్చో, ముఖంలో ముఖం పెట్టు. మెయిన్గా పచ్చికాయలు వేసి చేస్తే ఏదైనా మా హస్బెండ్కి బాగా ఇష్టం, అన్నీ ఇష్టం. ఆమ్లెట్ ఇది ఇప్పుడు నూతి బాగా చూపి, బాగా కొంచెం సాల్ట్ పడుతుందేమో, కానీ సరిపోయింది. కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ పడుతుంది, సూపర్ అయింది. కానీ చూడండి ఫిష్ లాగా కొడుతుంది కదా చూస్తే, కానీ ఎగ్ అది ఇప్పుడు చక్కగా తీయడరా వీడియోస్, కుక్కనే ఇస్తాము. ఏందిరా ఏ గిన్నెల పైన నేమ్స్ రాస్తావు? నేమ్స్ ఎందుకు? ఏడా చూసినావు, ఏడా చెప్తున్నావు? గిన్నెల పైన నేమ్స్ రాసుకొని ఏం చేస్తావు? ఏడా తెచ్చుకుంటారు? అయినా ఏం చేస్తావు అంటున్నావు? అంతా తీసుకొని ఏం చేస్తావు అంటున్నా నేను. గిన్నెల పైన నేమ్స్ రాసుకుందామా అంటే ఎక్కడ తెచ్చుకుంటావు? నువ్వు తినేది ఇంట్లోనే కదా, ఏం బయట కూర్చొని తింటావా? ఏం మాట్లాడతాడో ఏమో. ఈ ఐస్ క్రీమ్ చూడండి, ఎప్పుడెప్పుడు నాకు ఇట్లా రాలేదు, డబల్ వచ్చింది చూడండి. కింద కవర్ ఓపెన్ చేస్తున్నా, ఇక్కడ ఆల్రెడీ ఒకటి వచ్చింది, మళ్ళీ లోపల ఇంకో కవర్ ఉంది. సో ఓపెన్ చేద్దాం, తెచ్చిపెట్టాను. డబల్ వచ్చింది. 3 ఉన్నాయి ఇట్లాంటివి, అంటే మా ముగ్గురికి. పిల్లలిద్దరివి కాదని నేను డబల్ వచ్చింది తీసుకున్నాను. నాకు అసలు తెలియదు, ఇది ఓపెన్ చేస్తుంటే ఇట్లుంది ఏంటని చూసి వీడియో తీద్దామని వీడియో తీస్తున్నా. మరి పిల్లలిద్దరు ఎట్లా వచ్చినా తెలియదు. మ్యాక్సిమం సింగిల్ వస్తుంది, కానీ ఏదో పొరపాట్ల డబల్ వచ్చినట్టుంది. ఈ పైన కోన్ అనేది డబల్ వేసారు. డబల్ వచ్చి ఇందులో ఐస్ క్రీమ్ పెట్టేసి ఇచ్చింటే ఇంకోటి అవుతుండే. ఇంతదేం బాగా ఇట్లా తింటేనే బాగుంటుంది. ఇది ఐస్ క్రీమ్ వచ్చి డబల్ వచ్చింది, ఫస్ట్ టైం వచ్చింది నాకైతే ఇట్లా. మ్యాక్సిమం ఫస్ట్ టైం ఉంటుంది, ఎవరు డబల్ పెట్టాడు, కానీ వీడు ఎక్కువ చూసుకుంటే తయారు చేసి ఉంటారు, డబల్ వేసి ఉంటారు. సో ఇంత ఇవాళ వీడియో. ఈరోజు వీడియో చాలా తక్కువ తీసినాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.